నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి సీతారామరాజు మూవీ అయితే పెడతాను కదా. సో ఇది వచ్చేసేయండి థర్డ్ పార్ట్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి నేనైతే 2 పార్ట్లు ఆల్రెడీ పెట్టానండి. సో ఆ 2 పార్ట్స్ కూడా మీరు మన ఛానల్లోకి వెళ్ళి అయితే విజిట్ చేయొచ్చు. అలాగే మీరు ముందు నుంచి చూస్తే మీకు అర్థమవుతుందండి. ఏ మూవీ అయినా మధ్యలో చూస్తే మాత్రం మీకు అసలు అర్థం కాదండి. సో ఇదైతే గమనిస్తారని అనుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీకు వస్తుంది. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారండి, కాకపోతే మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగమ్మాయి ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎవడబ్బసమని మీరు ఈ పొలంలో దిగారా? ఈ పొలం మాది. అదేంటండి, ఈ పొలాలు దేవుడి మాన్యం, ప్రతి ఏటా మేమే పండించుకుంటున్నాం. ఎక్కడద్రా దేవుడికి మాన్యం? దేవుడే భూములతో దిగొచ్చాడా? మా ముత్తాత దేవుణ్ణి గుళ్ళో పెట్టాడు. మా తాత దేవుడికి ఈ మాన్యం రాసిచ్చాడు. సీతయ్య గారు మమ్మల్ని పండించుకోమన్నారండి. ఆ సీతయ్య గారు చెప్పడం మీరు కోయడమా? పడవడం చెప్పడానికి మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టిన అక్రమ సంతానం వాడు. పుట్టుక కాదండి, గుణం ముఖ్యం. సీతయ్య గారు ఎవరికి పుట్టినా మాకు మాత్రం దేవుడి కన్నా ఎక్కువ. అంటే నేను రాక్షసున్నా? అవునా అవునా, నేను రాక్షసుని. మా మటుకు మేము పొలంలో పనిచేసుకుంటుంటే ఆ బసవరాజు మనుషులు వచ్చి తల పగలగొట్టారన్నా. ఆ బసవరాజు వాడి మనుషుల్ని సవాళ్ళను చేసి వీళ్ళ పొలాలకు సరిహద్దు రాళ్లను చేస్తాను. ఆగనయ్య, దీనికి పరిష్కారం ఇది కాదు. ఈ రోజును వెళ్తే వాడు పారిపోయి మళ్ళీ వస్తాడు. చిన్నప్పటి నుంచి మనల్ని ఎత్తుకు పెంచిన వీళ్ళు సొంతం కాని పొలాల్లో పాలేర్లుగానే మిగిలిపోతారు. మరి వీళ్ళ భూములు? దీనికి శాశ్వత పరిష్కారం చేద్దాం. ఆ దేవుడు మాన్యాలతో పాటు మన భూముల్ని పంచి వీళ్ళందరికీ మనతో పాటు సమాన హోదాని కల్పిద్దాం. మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మన ముత్తాత దేవుడికి ఇచ్చిన భూముల్ని అధికారికంగా వీళ్ళకి రాసిచ్చేట్టు చేద్దాం. అప్పుడు ఏ గొడవ ఉండదు. చాలా మంచి ఆలోచన తమ్ముడు. పద కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం. నమస్కారం అండి. సెక్యూరిటీ లేకుండా పట్నం వైపు వెళ్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళుతున్నాం. నా తమ్ముడు ఒక్కడు చాలు, 100 మందికి సమాధానం చెప్పగలడు. కలెక్టర్ గారు, మీరు ఎలాగైనా దేవుడి మాన్యాన్ని పేద ప్రజలకు అందేట్టు చేయాలి. Okay, give me the details. I'll settle the issue as per the endowment law. It will take another 15 days. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. మేమే భాషలో మాట్లాడాం, మీరే భాషలో సమాధానం చెప్తున్నారు. మీరు ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటా పోతే సామాన్య ప్రజలకు ఎలా అర్థం అవుతుంది? వారి సమస్యలు ఎలా పరిష్కరించగలరు? Okay, I'll speak in Telugu. అదిగో మళ్ళీ ఇంగ్లీష్. Okay sir, మీ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాను. సరే వెళ్ళొస్తాం. నమస్కారం. ఏంట్రా సెక్యూరిటీ లేకుండా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారా? ఎన్నోళ్ళు తిరిగి రావాలి కదా. తమ్ముడు బాగా అలిసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. వాళ్ళిద్దరే వస్తున్నారా? చంపించడానికి అన్నమాట. అడిడి అదేరా మీ అన్నయ్య.
ఆడంగోళ్ళు లోపల కూర్చొని నిన్ను పంపాడా? అయిపోయారు మొత్తం అందరూ. వావ్ వావ్ సూపర్ అండి. అసలు ఫైటింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. సైన్ పట్టొచ్చు. అయిపోయాడు. ఈ చైన్ చూస్తే మీకు మూవీ గుర్తొస్తుందా? నాకైతే గుర్తుందండి. మీరు కామెంట్లో చెప్పండి. ఇలా చైన్ పట్టుకొని సీన్ అయితే ఉంటుందన్నమాట అండి నాగార్జున గారి ఒక మూవీలో. దొంగ దెబ్బ కాదు, వావ్ దమ్ముంటే బసవరాజు గారిని నమ్మను. వావ్ హ్యాండ్ టు హ్యాండ్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్. సూపర్ అండి అసలు. ఇదే ఫస్ట్ ఎక్కువ పాటలో ఉంటుందండి సేమ్. ఏమిటి తమ్ముడు కారు ఆగింది? ఏం లేదన్నయ్య, రేడియేటర్ వేడెక్కింది. కవరింగ్ లెగ్ మీద నీ హ్యాండ్ పడితే సాలే, పచ్చవాతం వచ్చినోడు కూడా పీటీ ఉష లెవెల్లో పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. రావచ్చో? పార్పే వచ్చి తప్పించుకున్నారా? ఈ పౌరుషం పొలిమేరలో రామరాజుని గుండెలపైన తన్నినప్పుడే ఉండాల్సింది. ఎంతైనా మీ రక్తం పంచుకు పుట్టినవాడే కదా నిప్పురవ్వ. ఏ జింగో, వాళ్ళకి మాకు పోలికంటే మా అన్న ఎలాగైతే నేను ఉంచుకొని వాడుకుంటున్నాడో మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టిన కొడుకులే వాళ్ళు. చెప్పు 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 నువ్వు చెప్పు 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 ఉంచుకునే దాన్ని. నీ సెటప్లు బుద్ధి అంతే, ఫుడ్ ఒక చోట మనసు ఒక చోట. మా నాన్న పడిన కక్కుర్తి వల్ల మేము ఎలాగైతే బాధపడుతున్నామో అదే బాధ మా పిల్లలు పడకూడదని మా అన్నయ్య నీ గర్భసంచి తీయించేసి జాగ్రత్త పడ్డాడే. మా ముందు ఆ రామరాజుని పొగుడుతావే, ఆ రామరాజుని పొగుడుతావు. తీసుకెళ్ళరా, నువ్వేం బాధపడకే. ఆ సంటిగాడు సంగతి తెలియదే ఉంది. ఆవేశం వస్తే సంటి పిల్లలాగా ప్రవర్తిస్తాడు. నేను చెప్తాడ్రా, ఈ సంటిగాడు ఆవేశంలో ఏం చేస్తాడో ఎవరు తెలియకుండా. కూర్చోరా, కూర్చుంటే తిడతారా, నుంచుంటే మీరేంట్రా తుఫాని కొంగిపోయిన కరెంట్ స్తంభాలు ఈ భంగిములేంటి? అది కాదయ్యా, కూర్చుంటే మొన్న నుంచోండి, నుంచుంటే నిన్న కూర్చోండి. ఏంట్రా మొగోడిని మొగోడెద్దా అద్దా అనిపించినట్టు ఈ భంగిములేంటి? అంటే టోటల్ గా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తానా? ఏం మాట్లాడుతారో తెలియదు, సాధిస్తారు అనుకుంటున్నారా? అంటే రెస్పెక్ట్ ఉన్నారా? ఎక్స్ట్రాలంటారా లేవలేదవల్లరా? మార్చడం నా వల్ల కాదురా. అసలు దీనికి అందరికి కాదు మా నాన్న కదా. నీకేంట్రా సెపరేట్ గా ప్రైవేట్ క్లాస్ పెట్టి చెప్పరా? నరుకుతా సరిగ్గా. ఈ రోజు బసవరాజ్ చేసిన అటాక్ కి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నేను అన్నయ్య నీ ముందు శవాలుగా మిగిలేవాళ్ళం. నిజమా? వద్దు బావా, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. లేకపోతే ఏంటి రామ్స్, ఎప్పుడు పోతామో ఎలా పోతామో మనకే తెలీదు. దీని గురించి పెద్దగా వర్రీ కాకు. సత్య, నాకున్నవి రెండు బలహీనతలు. ఒకటి అన్నయ్య, ఒకటి నువ్వు. అన్నయ్యకి ఏమన్నా జరిగితే వాళ్ళెవరిని ప్రాణాలతో వదిలిపెట్టినా, అలాగే నువ్వు నాకు దూరం అయిపోతే నేను ప్రాణాలతో ఉండలేను. మొన్న నువ్వు పంచ కట్టుకున్నప్పుడు ఆ డెడ్లీ లుక్స్, ఆ గెటప్ సూపర్ రామ్స్. అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నావు. ఈ చిలిపితనం చూస్తుంటేనే నాలో టెన్షన్స్ అన్నీ మాయమైపోతాయి. నేను మామూలు మనిషిని అయిపోతాను. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నిజమా?
ఎంత ఇష్టం? వర్షం. వర్షంలో తడవటం అంటే నాకు చాలా ఇష్టం రామ్స్. చీరలు నీకోసమే పుట్టాయి అనిపిస్తుంది సత్య. అలా విడిపోకూడదు. పట్టుకోండి. చెవికొల్లా తుక్కుపోవాలి. అలాగే ఓకే. వెరీ గుడ్. సూపర్. అబ్బా తక్కువ బాబాయ్. ఆంటీ డ్రెస్ లో అదిరింది. నీకు పిన్ని లాంటిదిరా. పిన్నంటే ఇంగ్లీష్ లో ఆంటీలే. నువ్వు తప్పుకో. ఏ కొడతావా? అందరూ వచ్చేసారు. బాగా ఓవర్ అయిపోతున్నావు ర్యామ్స్. అన్నయ్య నువ్వు కూడా ప్లీజ్ నన్ను ర్యామ్స్ అనొద్దు. అచ్చం ఈ యాంగిల్లో రాజ్ కపూర్ నర్గిసులా ఉన్నారు. నీ యాంగిల్లో అలా కనిపిస్తున్నారా? నా యాంగిల్లో మాత్రం అమీర్ ఖాన్ జూహీ చావ్లాలా ఉన్నారు. నా యాంగిల్లో మాత్రం అన్నయ్య దొరికామని చెప్పి మోసేయద్దు. సత్య వీళ్ళ సంగతి నీకు తెలియదు. పద. లక్ష్మి, తల్లి తండ్రి లేని సత్యకు అన్నీ మనమే కదా. బావామరదల సంబంధాన్ని భార్యాభర్తల బంధం చేద్దాం. సో చూసారు కదండి, మూవీ అయితే ఇక్కడితో ఆపడం అయితే జరుగుతుందండి. సినిమా అయితే అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూసే కొద్దీ ఇంకా చూడాలని అనిపిస్తుంది. టైం కూడా తెలియట్లేదండి. కాకపోతే తప్పదు కదా, ఇక్కడితో అయితే ఆపేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీకు వస్తుందండి. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే మీకు ఈ పార్ట్ ఏ విధంగా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ పార్ట్ నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.